కేవలం 9 షిప్స్ మాత్రమే వెళ్ళాయి. నార్మల్గా డైలీ యావరేజ్ వెళ్ళేటువంటి షిప్స్ సంఖ్య 60కి పైగా ఉంది. 60కి పైగా వెళ్లాల్సిన షిప్స్లో కేవలం 9 వెళ్ళే, అందులోనూ 4 మాత్రమే నిన్న మొన్నటి వరకు ఇరాన్ అలౌ చేయనటువంటి దేశాలకు సంబంధించినవి. సో కేవలం రెగ్యులర్ ట్రాఫిక్లో 9% మాత్రమే అక్కడ ఉంది. ఇక మరోవైపు క్రూడ్ ఆయిల్ రేట్లు కూడా మరింత పెరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. 100 దాటితేనే అమ్మో 100 దాటింది అనుకున్నాం. నౌ ఇట్స్ 127.61, $127కి వెళ్ళిపోయింది క్రూడ్ ఆయిల్ ధర బ్రెంట్. మరోవైపు $8.5 ఇంక్రిమెంట్ కనిపిస్తుంది, 8.5% ఇంక్రిమెంట్ కనిపిస్తుంది. సో ఇలాగే వెళ్తే బ్లాక్ రాక్ CEO చెప్పినట్లుగా $150లకు కనుక రీచ్ అయింది క్రూడ్ ఆయిల్ ధర అంటే యుద్ధం వల్ల ఈ దేశాలు ఎంత నష్టపోయాయో, ప్రపంచం ఎంత నష్టపోయిందో తెలియదు. ఒకవేళ $150కి బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర చేరింది అంటే ప్రపంచం అంతా కూడా ఆర్థిక మాంద్యంలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉందంటూ బ్లాక్ రాక్ CEO హెచ్చరించారు. సో అలాంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఫిన్ హెచ్చరించారు, మనకు తెలుసు. ఇక వెజల్ వెయిటింగ్ కండిషన్ కూడా చాలా ఎక్కువగా ఉంది అక్కడ. ఇక వార్ రిస్క్ ఇన్సూరెన్స్ కూడా ఇప్పుడు వసూలు చేస్తున్నారు. మనకు తెలిసిందే కదా, వాళ్ళకు వచ్చిన నష్టాన్ని ఒమన్ అండ్ ఇరాన్ వసూలు చేస్తామని చెప్పడానికి మనం చూసాం కదా. ఇప్పుడు అక్కడ పరిస్థితి వార్ రిస్క్ ప్రీమియం 1% అట. నార్మల్ రేట్ అయితే 0.15% ఉండేది, కాస్త అది 1%కి వెళ్ళింది. 6.67% పెరిగింది. నార్మల్ కంటే కూడా అక్కడ వసూలు చేసేటువంటి ట్యాక్స్ 6.67 పెరిగినట్లుగా తెలుస్తుంది. ఇక పరిస్థితి మరింత దారుణంగా ఉండే అవకాశం ఉంది. యుద్ధానికి సంబంధించి ఇది చాలా తీవ్రమైన ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. ఇక యుద్ధం అయిపోయింది, అంతా ఓపెన్ అయిపోయింది, స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ అనుకున్న సమయంలో ఒక్కసారిగా మళ్ళీ ఇజ్రాయిల్ లెబనాన్ మీద దాడులు చేయడం, లెబనాన్ ఈ మనం కుదుర్చుకున్నటువంటి అగ్రిమెంట్లో లేదు అని చెప్పి ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఇరాన్ ఏమో దాడులు ఆపాలని హెచ్చరించింది, కానీ ఇజ్రాయెల్ ఆపలేదు. దీంతో ఇరాన్ మరొకసారి స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ని క్లోజ్ చేసింది. ఎందుకు అంటే సీజ్ ఫైర్ ఒప్పందంలో లెబనాన్ కూడా మేము ఇంక్లూడ్ చేసామని చెప్తుంది ఇరాన్. ఇజ్రాయెల్ ఏమో లేదు, ఇది ఇంక్లూడ్ చేయలేదు అని చెప్తుంది. మరోవైపు ట్రంప్ ఏమో నాకు ఇప్పుడే తెలిసింది వీళ్ళు స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ని మళ్ళీ క్లోజ్ చేశారని తెలిసింది, ఓపెన్ చేస్తే మంచిది వాళ్ళకే అని చెప్పేసి చెప్తున్నారు. ట్రంప్ చేసినటువంటి కామెంట్స్కి మళ్ళీ కౌంటర్ ఇస్తూ ఇప్పుడు ఇరాన్ ఇదిగో ఈ మ్యాప్ని రిలీజ్ చేసింది. మీకు లెఫ్ట్ సైడ్ స్క్రీన్లో కనిపిస్తున్నటువంటి మ్యాప్ అదే. సో ఇదిగో ఈ ప్రాంతం అంతా సీ మైన్స్ పెట్టాం, కాదని ఎవరైనా దాన్ని దాటి వెళ్ళడానికి ప్రయత్నిస్తే అవి పేలిపోతాయి, ఆ తర్వాత మీ ఇష్టం అని చెప్తూ ఒకవేళ వెళ్ళాలంటే ఆ పైన కనిపిస్తున్న యారో మార్క్స్ని సూచించింది. ఆ మ్యాప్స్ గుండా అలాంటి ఆ రూట్ గుండా మాత్రం వెళ్ళాలి అండ్ వాళ్ళకి ట్యాక్స్ కట్టి మరీ వెళ్ళాలి. సో మరొకసారి ఇరాన్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్లో పూర్తి స్థాయి ఆధిపత్యాన్ని చూపిస్తోంది. అలాగే అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇజ్రాయెల్ కూడా వాళ్ళ టార్గెట్ని రీచ్ అయినట్లు కనపడుతుంది. ఎందుకు? ఇజ్రాయెల్ డోంట్ వాంట్ దిస్ వార్ టు స్టాప్. ఇజ్రాయెల్కి ఇష్టం లేదు ఈ వార్ని ఆపడం, ఖచ్చితంగా కంటిన్యూ చేయాలి అనుకుంది. ఈ పీస్ కుదురుతుంది, పీస్ టాక్ నడుస్తుంది, ఎలా చేయాలరా బాబు అనుకొని లెబనాన్ మీద దాడులు చేసింది. RTV మీకు నిన్న మొన్నట్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేసింది. లెబనాన్ మీద చేసినటువంటి దాడులతో ఇరాన్ కనుక ఇన్వాల్వ్ అవ్వకపోతే ఇజ్రాయెల్కి లాభం జరుగుద్ది. ఇరాన్ ఇన్వాల్వ్ అయినా ఇజ్రాయెల్కి లాభమే జరుగుతుంది. ఎలా? ఇరాన్ కనుక ఇన్వాల్వ్ అవ్వకపోతే లెబనాన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా బాంబింగ్ చేసుకోవచ్చు, వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు, అడిగే దిక్కు లేదు. అలాగని ఇరాన్ ఒకవేళ లెబనాన్ విషయంలో ఇన్వాల్వ్ అయితే నీకు సంబంధం లేని విషయంలో నువ్వు ఎలా ఇన్వాల్వ్ అవుతావు అని చెప్పేసి అవసరమైతే ఇరాన్ని కూడా మళ్ళీ యుద్ధంలోకి లాగొచ్చు, మళ్ళీ యుద్ధం మొదలవుతుంది. అది కూడా ఇజ్రాయెల్కి అవసరమే, ఎందుకంటే ఇరాన్తో యుద్ధం ఆగడం ఇజ్రాయెల్కి ఇష్టం లేదు. సో ఇరాన్ ఇన్వాల్వ్ అయినా ఇజ్రాయెల్కి లాభమే, ఇన్వాల్వ్ అవ్వకపోయినా ఇజ్రాయెల్కి లాభమే. సో ఇజ్రాయెల్ చాలా స్మార్ట్ గేమ్ ఇక్కడ ప్లే చేసింది. ఇప్పుడు అసలు తలనొప్పి ట్రంప్కి మొదలైంది. ట్రంప్ ఇదిగో ఆగిపోయింది యుద్ధం, నేను ఆపేశాను, స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ని ఓపెన్ చేస్తున్న స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ని క్లోజ్ చేయించిందే ట్రంప్. సరే మొత్తం మీద నేను ఓపెన్ చేయించాను, చాలా పెద్ద యుద్ధం చేయాల్సి వచ్చింది, దానికోసం నేను పెద్ద సాక్రిఫైస్ చేశాను, చాలా పెద్ద కష్టపడ్డాను అని చెప్పుకునే లోపే ప్రపంచానికి మళ్ళీ ఇజ్రాయెల్ చేసినటువంటి స్మార్ట్ మూవ్తో ఇరాన్ మళ్ళీ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ను క్లోజ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ దే ఆర్ మచ్ స్ట్రాంగర్ నౌ. క్లియర్గా మ్యాప్స్ కూడా రిలీజ్ చేశారు. సో దే ఆర్ నాట్ రెడీ టు ఓపెన్ ఇట్ ఎనీమోర్ నౌ. ఇప్పటికిప్పుడు ఓపెన్ చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఇన్ఫ్యాక్ట్ యుద్ధం పూర్తి స్థాయిలో మళ్ళీ మొదలయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆల్రెడీ ఇప్పటికే బాంబింగ్ కొనసాగుతోంది, దాడులు జరుగుతున్నాయి. ఓవైపు గల్ఫ్ దేశాల మీద ఇరాన్ దాడులు చేస్తూ వస్తుంది, అఫ్కోర్స్ అరబ్ దేశాల మీద.
అట్ ది సేమ్ టైం ఇజ్రాయెల్ మరొకసారి ఇరాన్ మీద దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. ఇక మిగిలి ఉన్నది ఏంటి? మళ్ళీ అమెరికా వెళ్ళి ఇరాన్ మీద దాడులు చేయడం మాత్రమే మిగిలి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు అది కూడా జరిగితే మళ్ళీ యుద్ధం పూర్తి స్థాయిలో మొదలవుతుంది. ట్రంప్కి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని ఒక గందరగోళ పరిస్థితి. ఇజ్రాయెల్ ఏమో నువ్వు చెప్పింది నేను విన్ను అని చెప్పి ట్రంప్ చెప్పిన మాట వినట్లేదు, నాకు నచ్చింది చేసుకుంటా అంటుంది. వాళ్ళ కోసమే అసలు ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఉన్నారనే ధైర్యంతో కూడా ట్రంప్ యుద్ధంలోకి దిగాడు, కలిసి దిగారు యుద్ధంలోకి. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ పట్టించుకోవడం లేదు. మరోవైపు ఇరాన్ ఏమో ఏదైనా మాట్లాడితే హర్మూజ్ స్ట్రైట్ని క్లోజ్ చేసేస్తుంది. దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపనింగ్ నౌ. మీరు ఇప్పుడు కూడా పరిస్థితి చూస్తున్నారు. సో ఓవరాల్గా సిచ్యువేషన్ మళ్ళీ యుద్ధం దిశగా వెళ్తోంది కాదు, ఇట్స్ ఆల్రెడీ గాన్ వెళ్ళింది. యుద్ధం మళ్ళీ మొదలైంది. ఈ పాకిస్తాన్ లాంటి దేశాలు చేసిన పీస్ టాక్ ఎంత పేలవంగా ఉన్నాయో మనకు ఒకసారి అర్థమవుతుంది. వీళ్ళే పనికి మాలిన వాళ్ళు అనుకుంటే వాళ్ళని తీసుకొచ్చి పీస్ టాక్ చేయడం ఏంటి? అసలు చేస్తే ఎలా ఉంటుంది? ఇదిగో ఇలా ఉంటుంది. ఏ దేశాలు చేయాలి? చేస్తే ఇండియా చేయాలి. ఇన్ఫ్యాక్ట్ ఇరాన్ ఈజ్ రెడీ టు టాక్ విత్ ఇండియా ఇలాంటి విషయాల్లో. ఇక ఇంతకుముందు మనం చూసాం చాలా సందర్భాల్లో ఈ అరబ్ దేశాల ప్రిన్సులు అందరూ కూడా వాళ్ళు చెప్పారు, వాళ్ళ కింగ్సే చెప్పారు ఏమని, మాకు ఇండియా లాంటి దేశం ఒక ఫోన్ చేస్తే ఆగిపోతుందని. సో దే ఆర్ రెడీ, ఇరాన్ ఈజ్ రెడీ. ఇజ్రాయిల్ అఫ్ కోర్స్ మనం చెప్తే వినడానికి రెడీగా ఉంది. ఆమె ట్రంప్ చెప్పినా వింటుందో లేదో తెలియదు, కానీ భారత్ చెప్తే వినడానికి రెడీగా ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ ట్రంప్కి ఇష్టం లేదు భారతదేశాన్ని నెత్తిని కూర్చోబెట్టుకోవడం. ఇప్పుడు భారతదేశానికి మంచి పేరు వస్తుంది ఒకవేళ పీస్ టాక్ చేస్తే. అందుకని ఎవరిని తీసుకొచ్చి పెట్టాడు? పాకిస్తాన్ని, వాళ్ళ మోచేతి నీళ్ళు తాగే వాళ్ళని మనం చూసాం కదా. అమెరికా నుంచి వచ్చినటువంటి ట్వీట్ని డైరెక్ట్గా డ్రాఫ్ట్తో సహా కాపీ పేస్ట్ చేసినటువంటి పరిస్థితి. సో వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు కూర్చోబెట్టి చేశాడు. బట్ అది ఎంత వీక్గా ఉందో మనకు కనిపిస్తుంది. ఇక్కడ నిజంగా అసలు ఈ అగ్రిమెంట్ కుదరాలని అనుకున్నాడా లేదా? అసలు ఈ యుద్ధమే పెద్ద కాన్స్పిరసీ. జరుగుతున్నటువంటి మొత్తం పరిణామాలన్నీ కూడా ట్రంప్ కనుసన్నల్లో, ఇంక్లూడింగ్ ట్రంప్ ఇప్పుడు ఓడిపోతున్నట్లు కనిపించడం కూడా ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ కాన్స్పిరసీ అని చెప్తున్నారు. ఆర్టీవీ ఈజ్ ఆల్సో ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ ఆల్ దట్. మేము ఖచ్చితంగా మీకు ఆ డీటెయిల్స్ కూడా అందించే ప్రయత్నం చేస్తాం. సో వాట్ యూ థింక్? యుద్ధం మరొకసారి పూర్తి స్థాయిలో మొదలవబోతుందా? మీ అభిప్రాయాలు ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.